నమస్కారం. నా పేరు రవి కుమార్. నేను ఒక యూనియన్లో ఉంటున్నాను. అయితే విలేకరులు అనేది 2-3 యూనియన్లు కాకుండా ఒకే యూనియన్ ఒకే తాటి మీద అంటే అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే కొందరు అన్నట్టుగా ఒకరి సమస్యలకు ఒకరు ఇద్దరు పోతే దానికంటే బల్క్గా విలేకరులు మనం ఉన్నారు ఇంతమంది ఊళ్ళో. ఎగ్జాంపుల్గా మన ఊళ్ళోనే లెక్కేసుకుంటే చిన్న పెద్ద అన్ని తీసుకున్నా, కొందరు వర్కింగ్ జర్నలిస్టులను చూసుకున్నా కూడా వర్కింగ్ జర్నలిస్టులే 50 మంది ఈజీగా వెళ్తారు. నాన్ వర్కింగ్ బల్ల మీద ప్రెషర్ పెట్టుకొని తిరిగే వాళ్ళు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పక్క పెడితే 60 మంది అనేది కూడా తక్కువ సంఖ్య కాదు. ఆ సంఖ్యతో ఉన్న అధికారులకైనా చిన్న చూపు కాకుండా ఒక రాజకీయ నాయకుడికైనా విలేకరు అంటే వీళ్ళు తక్కువ అనేది చూపు ఉండకూడదు. అంటే ఒక సంఖ్య బలంగా ఒకే గ్రూప్ ఉంటే ఇంకా నా ఉద్దేశం మంచిది. సరే, కొన్ని కారణాల వల్ల 2 గ్రూపులు ఉన్నారు. ఒక గ్రూప్లో మేమున్నాం, ఒక గ్రూప్లో మీరున్నారు. ఏదేమైనా విలేకరే కాబట్టి నిజాయితీగా వర్క్ చేసినంత వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అది ఏ గ్రూప్ అయినా కానీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంటారు. మేముంటాము. మీ గ్రూప్కైనా విలేకరికి ఇష్యూ అయింది అంటే మీకెళ్ళి నిజాయితీ ఉందంటే తప్పకుండా నేను వస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే యాజ్ ఎ విలేకర్ అంతే, రిపోర్టర్ అనే మాట కోసం వస్తాను అంతే తప్ప యూనియన్ అని కాకుండా. సో కాబట్టి మీరు కొత్తగా ఫామ్ చేసుకునే యూనియన్ బాగా ఉండాలి, ఇంకా దినదిన అభివృద్ధి చెందాలి, అందరు బాగా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.